భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కార్తీక మాసంలో రుద్రాభిషేకానికి ఎంతో ప్రశస్తి ఉంది. మహాన్యాసపూర్వకంగా చేసే ఈ రుద్రాభిషేకం ఎంతో మేలు చేస్తుందని అందరూ భావిస్తారు. మహాన్యాసం అంటే ఏమిటి అసలు? మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం అని లోకంలో రెండు పదాలు ప్రసిద్ధిలో ఉన్నాయి. మహాన్యాసము, మహాన్యాసము. న్యాసము అనంటే ఉంచుట అని అర్థం. నా రుద్రో రుద్రమర్చయేత్ అని సంస్కృతంలో భక్తపరంగా ఒక సామెత ప్రసిద్ధిలో ఉంది. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి కొలవలేడు, అంటే శివుడు కానటువంటి వాడు శివుణ్ణి కొలవటానికి అర్హుడు కాడు. ఎంత చక్కటి అంటే మిగతా ఏ దేవుళ్ళ విషయంలో ఈ పదం లేదమ్మా. నువ్వు శివుణ్ణి కొలవాలి అని అనుకుంటే, అందులో కార్తీక మాసం, శివుణ్ణి గనక నువ్వు పూజించాలి అనుకుంటే ముందు నువ్వు శివుడివి కావాలి. అదేంటండి? ముందు నువ్వు శివుడివైతేనే శివుణ్ణి పూజించడానికి నీకు అర్హత వస్తుంది. నా రుద్రో రుద్రమర్చయేత్ అంటే శివుడిగా మనం తయారు కావటానికి ఏ రకంగా మనం ఉండాలో, ఏ రకమైనటువంటి ప్రక్రియని మనం అవలంబించాలో చెప్పేటువంటి దాన్ని మహాన్యాసము అంటారు. అంటే ఈ నమ్మక చమకాలని 11 సార్లు, ఏదైతే మహామంత్రాలు ఉన్నాయో 11 సార్లు గనక చదువుతూ మహాన్యాసపూర్వకంగా, అంటే శివుడిగా అయ్యేటువంటి ఒక విభూతిని మనలో ప్రతిక్షేపించుకోవటం, అలా చేసుకుంటూ ఈ 11 సార్లు గనక చదివితే నువ్వు శివుడు అవుతావు. లేదండి నాకు అంత సమయం లేదు, నేను కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నాను, నేను వీటికే చదువుతూ కూర్చోలేనంటే అప్పుడు లఘున్యాసం అన్నారు. అంటే ఒక్కసారన్నా చదువురా, నమ్మక చమకాలని ఈ కార్తీక మాసంలో ఒక్కసారన్నా చదువురా, లఘున్యాసం. ఒక్కసారన్నా చదివితే శివుడిని నీలో ప్రతిక్షేపించుకోగలుగుతావు. ఎట్లా? భావన చేయమన్నాడు. అంటే ఓ శివ, సూర్యచంద్రులు నీకు కళ్ళు, నా కళ్ళు కూడా సూర్యచంద్రులే. నీకు నుదుటిలో కన్ను ఉంది, నా నుదుటిలో కూడా కన్ను ఉంది. శివోహం శివోహం, నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి. నీ నెత్తి మీద గంగ ఉంది, ఇదిగో నా నెత్తి మీద కూడా గంగ ఉంది. అంటే నేను పైకి చెప్తున్నాను ఈ మాటలు, ఇవి మంత్రపూర్వకంగా ఉంటాయి. ఈ పైకి చెప్తున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ మంత్రపూర్వకమైనటువంటి మాటల్ని మనసా తలుచుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా అనుభవిస్తే తెలిసిపోతుందమ్మా. శివోహం అని ఎందుకన్నారో తెలిసిపోతుంది. మనమే గనక శివుణ్ణి, నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి అని ఎవరికి వారు, ఇక్కడ స్త్రీ పురుష లింగ భేదం లేదు అని అనుకుంటూ గనక మనసులో ధ్యానం చేస్తూ ఉంటే వారు శివాత్మకులైపోతారు, శివులైపోతారు. అప్పుడు వాడికి ఆ మహాన్యాసం చేశాడు కాబట్టి, అంటే ఈ 2 కన్నులు సూర్యచంద్రులు అయిపోతాయి వాడికి. చేశాడు కాబట్టి చక్కగా వాడు ఆ ఏకాదశం 11 సార్లు నమ్మక చమకాలను చదువుతూ అద్భుతమైనటువంటి ఆనందాన్ని వాడు పొందగలుగుతాడు. అది మహాన్యాసము అంటే అర్థం. కాబట్టి మొత్తం మీద దీని అర్థం ఏమిటనంటే, నువ్వు శివభావాత్మకాన్ని పెంచుకో. శివోహం, అహం, నేను శివుణ్ణి నేను శివుణ్ణి నేను శివుణ్ణి. అయితే మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో, అహం బ్రహ్మాస్మి ఏదైతే ఉందో దాన్ని కార్తీక మాసంలో శివోహం 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 అని జపిస్తూ ఉండు, ఆ మహాన్యాసం చేస్తూ ఉండు. చక్కగా స్వామిలో లీనం కావటానికి ప్రయత్నం చేయి. అందువల్ల పునరావృత్తి, మళ్ళీ ఈ జన్మనెత్తకుండా ఉంటావు. ఇది మహాన్యాసంలో ఉన్నటువంటి అంతరార్థం. గురువుగారు, ఈ కార్తీక మాసంలో గోష్పాద పరిమాణంలో ఉన్న జలనిధులలో సైతం గంగాదేవి కొలువై ఉంటుందని అంటారు. కార్తీకంలో అంతటా వ్యాపించి ఉన్న ఆ గంగా వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? జలే గంగా తైలే లక్ష్మీ. ఈ కార్తీక మాసంలో నీటిలో గంగమ్మ ఉంటుందట. నీటిలో గంగమ్మ ఉండటం ఏంటండి? అంటే ఏ హరిద్వార్లోనో ఏ కాశీలోనో గంగ ఉందంటున్నావు కదా, అక్కడ గంగ కాదు, నీ ఇంట్లో నీ ట్యాపులో నుంచి వచ్చేటువంటి నీటిలో కూడా గంగమ్మ కొలువై ఉంటుంది ఈ కార్తీక మాసంలో. జలే గంగా, ఏ నీటిలో అయినా సరే గంగమ్మ కొలువై ఉంటుందట. అందువల్ల ఆ గంగమ్మ కొలువై ఉంటుంది కాబట్టి ఆ గంగమ్మని మనం ఇందాక మహాన్యాసం ఎలా అనుకుంటున్నామో అక్కడ గంగమ్మ ఉంది
అనేటువంటి భావనతోటి మనం చాలా పవిత్రంగా ఈ నీటిని మనం సేవించాలి. ఈ నీటితోటి మనం అభిషేకాలు అవన్నీ కూడా చేయాలి. అంటే శివుడి నెత్తి మీద నేను గంగమ్మని పోస్తున్నాను, ఆ కాశీలో ఉన్నటువంటి గంగమ్మని నా ఇంట్లో నేను పోస్తున్నాను అనేటువంటి ఉద్దేశ్యంతో, అభిప్రాయంతో మనం అభిషేకం చేయమన్నారు. గంగమ్మ ఎంత గొప్పదంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని చెప్పి సందోలు శాస్త్రి గారు అంటారు. మహామహిమాన్వితులు, దేవతాంశ సంభూతులు. ఆయన భార్యతో కలిసి ఒకసారి కాశీలో ఉన్నటువంటి గంగమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అలా మంత్రం చేసుకుంటూ అలా మునిగారు. మునిగిన వెంటనే ఒక చెయ్యి ఇలాగ చాచినట్టు అయిపోయిందట గంగమ్మ. అరే నాకేమిస్తావురా అని గంగమ్మ ఆయన్ని ప్రశ్నించినట్టుగా ఆయనకు తోచింది. అరే ఏమి ఇవ్వాలి నేను అని అనుకున్నారు రాఘవనారాయణ శాస్త్రి గారు. అని అనుకొని సరే ఈ దర్భముడి ఉంగరం అంటారు, ప్రతి వాళ్ళకి అది ఉంటుంది, అంటే పితృకార్యాలు ఇవన్నీ చేయటానికి. ఆ సమయానికి అది తోచింది. ఆ దర్భముడి ఉంగరాన్ని గంగమ్మలో వదిలేసారు. ఇంటికి వచ్చారు. కాశీలో ఏదో వసతి గృహం, ఆ వసతి గృహంలో మళ్ళీ ధ్యానంలో కూర్చున్నారు. కూర్చుంటే ఆ పూజా గదిలోకి మళ్ళీ తను ఏదైతే గంగలో వదిలేశారో ఆ దర్భముడి ఉంగరం అక్కడ కనపడింది. ఇదేంటమ్మా అంటే ఆయనంత దేవతా నిష్ఠులు. నేను వదిలేశాను కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ వచ్చింది అని అంటే, ఒరేయ్ నువ్వు కార్యక్రమాలు చేయాలి కదా, నీ పూజాది కార్యక్రమాలు ఉంటాయి కదా, నీ దర్భ ఉంగరాన్ని నేనేం చేసుకుంటాను రా, మీ ఆవిడని అడుగు నాకేమి ఇవ్వాలో ఇస్తుంది అన్న. వెంటనే భార్యని అడిగాడు. నేను ఇంటి నుంచి కాసుల పేరు ఒకటి గంగమ్మకి ఇద్దామని తెచ్చాను, ఇదిగో తీసుకెళ్ళి ఇవ్వండి అంది. వెంటనే ఆ కాసుల పేరుని మళ్ళీ గంగమ్మకి సమర్పించారు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, గోష్పాదం ఆ మహాతల్లి, ఆ గంగమ్మ తల్లి ఏదైతే ఉన్నదో ఆవిడ మన యొక్క కోరికల్ని నెరవేర్చగలదు, మన మనస్సులో ఉన్నటువంటి భావాలని గ్రహించగలదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం అది. ఎప్పుడు నీ మనస్సు గంగంత పవిత్రమైతే, నీ మనస్సులో గనక నిర్మలత్వం గనక ఉంటే అమ్మతోటి నువ్వు మాట్లాడగలవు. అది ఈ కలియుగంలో రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి మహానుభావులు కూడా నిరూపించారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో, మిగతా అప్పుడు కూడా మనం సేవించాలి, అందులో కార్తీక మాసంలో ఈ జలే గంగ, ప్రతి నీటి బొట్టులోనూ గంగమ్మ కొలువై ఉంటుంది. కాబట్టి ఆ నీటి బొట్టును గంగమ్మ కింద భావించుకుంటూ, ఆ గోవు అడుగుపెట్టినటువంటి ప్రదేశంగా గంగమ్మని స్వరూపం చేసుకుంటూ మనం చక్కగా ఆరాధన చేస్తూ, రుద్రాభిషేకాలు చేస్తూ ఉత్తమ ఫలితాలని మనం పొందేదము గాక. గురుగారు, హనుమంతుడిని జై భజరంగబలి అని కీర్తిస్తూ ఉంటాం కదా, హనుమంతుడిని భజరంగబలి అని ఎందుకు వ్యవహరిస్తారు? ఇది నిజానికి మన తెలుగు భాషకి సంబంధించినటువంటి సంబోధన కాదు, ఉత్తర హిందుస్థానానికి సంబంధించినటువంటి సంబోధన. అది బజరంగ కాదు, వజ్రాంగ బలి. వజ్రాంగ బలిని బజరంగ బలి, బజరంగ బా 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 బా, ఎందుకంటే కొంచెం ఆ బెంగాలీ ప్రాంతంలో కానీ లేకపోతే ఆ హిందుస్థాన్ ప్రాంతంలో కానీ వాకి బాకి వభయోరభేద అని చెప్పి కొంచెం ఆ రెండింటికి మధ్య తేడా లేకుండా పలుకుతూ ఉంటారు. వజ్రాంగం అంటే శరీరం అంతా కూడా వజ్రంతో, వజ్రం కఠినత్వంలోకెల్లా బాగా కఠినత్వం కలిగినటువంటిది వజ్రం. దుర్భేద్యం, వజ్రం వజ్రేన భిద్యేత్ అంటే ఒక వజ్రాన్ని గనక నువ్వు పగల కొట్టాలి అని అంటే మళ్ళీ వజ్రంతోటే సాధ్యంట, మళ్ళీ ఇంకో దేనితోటి నువ్వు వజ్రాన్ని పగల కొట్టలేవంటారు. కాబట్టి ఏ శరీరం అయితే వజ్రంలాగా ఉంటుందో, మనందరి శరీరాలు వజ్రాల్లాగా ఉండవు, కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క శరీరం వజ్ర అంగ, వజ్రములు వంటి అవయవములు కలిగినటువంటి వాడట. ఆయన శరీరం దుర్భేద్యం, ఎవ్వడూ కూడా చీల్చలేడు. అందువల్ల ఆ మహానుభావుణ్ణి వజ్రంగ బలి, బజరంగ బలి, బలి అంటే దేవుడా, ఓ వజ్రమైనటువంటి దుర్భేద్యమైనటువంటి కఠినమైనటువంటి అవయవాలు కలిగినటువంటి దేహము కలిగినటువంటి వాడా, నీకు జయము 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 ఓ గొప్పవాడా అని చెప్పటానికి దాన్ని వజ్రంగ బలి క్రమక్రమంగా బజరంగ బలి అయింది. అంజనానందనం వీరం జానకి శోకనాశనం. ఇంత చక్కటిగా మనం ఈరోజు ప్రస్తావించుకుంటున్నామమ్మ. జానకి శోకనాశనం అంటే కేవలం ఆ సీతమ్మ యొక్క శోకాన్ని నాశనం చేసిన వాడని కాదు, దాన్ని ప్రతిక్షేపార్థంలో మనం తీసుకోవాలి. జానకి అని అంటే ఈ లోకంలో ఎవరైతే దుఃఖంతో ఉంటారో వాళ్ళందరూ స్త్రీలైనా పురుషులైనా జానకి స్వరూపులు.
కాబట్టి ఎవరి దుఃఖం పడితే ఒక్కసారి ఆ జై బజరంగబలి అని ఒక్కసారి నువ్వు మనసారా గనుక నువ్వు స్మరిస్తే, ఆనాడు సీతమ్మ శోకాన్ని ఎలా నాశనం చేశాడో నీకు ఉన్నటువంటి లౌకికపరమైన ఆధ్యాత్మికపరమైనటువంటి శోకాలను కూడా ఆ బజరంగ బలి, ఆ వజ్రాంగ శరీరం వాడు తప్పనిసరిగా తీసి పడేసేస్తాడు. అందుకే జై బజరంగ బలి. గురుగారు, ఇక మరో సందేహం. వివాహాది శుభకార్యాలకు ఆహ్వాన పత్రికలను పంచేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి? అలాగే ఆ పత్రికలకు పసుపు కుంకుమలను అలదవచ్చా? శుభలేఖ, దాని పేరే శుభంగా ఇచ్చేటువంటి ఒక పత్రిక శుభలేఖ. ప్రధానంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది కదా, కొంతమంది పాటించరు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తప్పనిసరిగా దాన్ని మనం పాటిస్తాం. ఇంట్లో ఏదైనా ఒక శుభ కార్యక్రమం జరుగుతూ ఉంటే 4 పక్కల ఈ శుభలేఖ అనేది ఏదైతే ఉంటామో, అంటే శుభము కొరకు పిలిచేటువంటి ఒక ఉత్తరము. ఉత్తరము అంటే జాబు కదమ్మా. అయ్యా, మా ఇంట్లో ఈ శుభ కార్యక్రమం జరుగుతోంది, మీరందరూ తప్పనిసరిగా విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించవలసిందని కోరటానికి 4 పక్కల పసుపు కుంకుమ పెడతారు. కొంతమంది పసుపు రాస్తారు. ఎందుకు రాస్తారు? ఈ ఆచారం ఎందుకు ఏర్పడింది అంటే, వినాయకుడికి కనుక మనం పూజ చేసేటువంటి సమయంలో మొట్టమొదట పసుపు గణపతిని పెడతాం. అది ఇక్కడ మనం అనుసంధానించుకోవాలి. కుంకుమతోటి గణపతిని పెట్టం, పసుపుతోటి గణపతిని పెడతాం. పసుపుతోటి గణపతిని పెట్టి ముందు ఆయనకి కొంత పూజ జరిపించిన తర్వాత అసలైనటువంటి వినాయకుడిని అక్కడ కూర్చోబెట్టి మనం పూజ చేస్తాం. ముందు మాత్రం పసుపు గణపతితోటి చేస్తాం. ఎందుకని? పసుపు అనేటువంటిది మనందరి యొక్క నమ్మకం. అమ్మవారు కూడా చెప్పారు, ఆ హిరణ్యవర్ణం అమ్మ ఆ పసుపు రంగులో ఉంటుంది, శ్రీ సూక్తంలో కూడా చెప్తారు. కాబట్టి ఆ పసుపు రంగులో అమ్మవారు కొలువై ఉంటారు. కాబట్టి ఈ శుభలేఖకి మనం పసుపు రాశాము అని అంటే లక్ష్మీదేవి ఆ శుభలేఖ చుట్టూతా ఉంది. కాబట్టి మనం ఇస్తున్నాము. అయ్యా, ఈ శుభలేఖ ఇచ్చేటువంటి నేను కూడా లక్ష్మీవంతుణ్ణి, తీసుకునేటువంటివి నువ్వు కూడా లక్ష్మీవంతుడివి. లక్ష్మీ కళ నీకు వస్తుంది. మా ఇంటికి గనక నువ్వు వస్తే నీకు కూడా లక్ష్మీ కళ సంప్రాప్తిస్తుంది. ఎందుకంటే నేను ఇవ్వటం లేదు, ఇది లక్ష్మీదేవి స్వయంగా నీకు ఇస్తోంది. నిన్ను ఒక వాహనంగా చేసుకొని నీకు ఇస్తోంది. అలాగే మీ ఇంట్లో ఏదైనా జరిగితే కూడా ఆ పసుపు రాసి నాకు ఇవ్వు అంటే పరస్పరం కూడా భావయంతః అంటుంది భగవద్గీత. పరస్పరము కూడా మనం ఆధ్యాత్మ భావాల్ని పంచుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాల్ని వర్ధిల్ల చేసేదముగాక. అందుకే పెళ్ళిళ్ళల్లో కూడా చూడండి, ఆ పెళ్లి కూతుర్ని బుట్టలో పట్టుకొస్తాం. బుట్టలో పట్టుకొచ్చి మేనమామ లాంటి వాళ్ళు కూడా ఒక ఆచారం మనకుంది, బుట్టలో తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు. ఈ బుట్ట అనేది ఏంటమ్మా? తామర పువ్వుకి సంకేతం. అమ్మవారు పుట్టింది పద్మాసన, పద్మప్రియ. అమ్మవారు పద్మం ఆసనంగా కలిగినటువంటిది లక్ష్మీదేవి. కాబట్టి ఈ బుట్ట అనేటువంటిది అదిగో దానికి సంకేతం, పద్మానికి సంకేతం. అంటే ఈ వచ్చేటువంటి పెళ్లి కూతురు ఎవరో తెలుసా? లక్ష్మీదేవి. కాబట్టి ఆయన నారాయణుడు, కాబట్టి వరుడు నారాయణుడు, ఈ పెళ్లి కూతురు లక్ష్మీదేవి. మన సంప్రదాయం, వాళ్ళ లక్ష్మీనారాయణుల కింద మనం సంభావిస్తాం. అందుకే మామగారు కూడా నారాయణుడి యొక్క కాళ్ళు కడుగుతాడు, అల్లుడి యొక్క కాళ్ళు కడుగుతాడు నారాయణ స్వరూపుడిగా భావించి. కాబట్టి అమ్మవారిని తలుచుకోవటం కోసం, అమ్మవారిని కొలుచుకోవటం కోసం ఈ శుభలేఖల మీద చక్కగా పసుపు రాస్తారు. అలా రాయటం వల్ల చాలా శుభాలు కూడా జరుగుతాయి. ఇది ఆచారం వెనకాల ఉన్న పరమార్థం. గురుగారు, ఆలయ దర్శనం అనేది పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఆ సందర్భంలో పాటించవలసినటువంటి ముఖ్య నియమాలు ఏమిటి? ఆలయము అని అంటే మన తెలుగులో గుడి అని మనం పిలుచుకుంటూ ఉంటాం. సాధారణంగా ఒక అక్షరం గుడి గనక పెడితే, అది కా కానీ కీ కానీ ఇలా పైన గుడికి ఇలా పెడతాం చూడండి, ఆ గుడి పెడితే ఆ అక్షరానికి ఒక వింతైనటువంటి ఒక సొబగు వస్తుంది. అలాగే గుడికి గనక ఒక వ్యక్తి గనక వెళితే అప్పటి వరకు ఉండేటువంటి వాడిలో ఉండేటువంటి మాలిన్యాలు ఇవన్నీ కూడా తొలగిపోయి పరిశుద్ధుడు కావటానికి వాడు సర్వవిధాల అర్హుడవుతాడు. ఏమండి, ఇంట్లోనే కూర్చోవచ్చు కదా, ఇంట్లోనే చక్కగా ఆ దేవతా విగ్రహం ఏదైతే ఉన్నదో ఆ విగ్రహం అనేటువంటిది ఇంట్లోనే ఉంటుంది కదా. మనం ప్రత్యేకంగా గుడికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని అంటే పెద్దవాళ్ళు దీనికి చెప్పారు. నాయన, ఇదివరకటి రోజుల్లో గుడి అనేటువంటిది ఇప్పటికీ కూడా ఉంది, కానీ ఇప్పుడు తగ్గిపోయింది ప్రాముఖ్యత. గుడి ఒక సాంస్కృతిక కేంద్రం కింద ఉండేది. అంటే గుడిలోనే బడి ఉండేది.
గుడిలోనే చర్చలు జరిగేవి. ఊరికి మంచి ఏదన్నా జరగాలి అని అంటే గుడిలోనే జరిగేటువంటివి. పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరూ ఆ గుడి లోపల సమావేశం అయ్యేటువంటి వారు. ఈ రకంగా గుడి అనేటువంటిది మన సాంస్కృతికత్వానికి, మన నాగరికత్వానికి ఒక చిహ్నంగా, ఇటు ఆధ్యాత్మిక పరంగా ఉన్నతత్వానికి బాటలు ఎలా వేస్తుందో, నాగరికంగా కూడా గుడి అనేటువంటి చక్కటి ఈ సమాజానికి బాటలు పరిచేటువంటిది పూర్వకాలంలో గుడి. అయితే ఈ గుడిని మనం చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు అధునాతనమైనటువంటి సమాజంలో. ఏం వెళ్తాంలే అబ్బా, ఇంట్లోనే కూర్చుందామని చెప్పి గుడికి వెళ్ళటం మానేస్తున్నారు. నువ్వు గుడికి వెళితే అక్కడ వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే, ఇంట్లో నీవు పూజించేటువంటి విగ్రహం ఏదైతే ఉన్నదో అంత మహిమోపేతంగా ఉండదు. ఎందుకని ఆ గుడిలో అనేక మంది దర్శనం చేసుకుంటారు, అనేక సంవత్సరాల నుంచి దర్శనం చేసుకుంటున్నారు. చేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ వాక్కు అనేటువంటిది శబ్ద తరంగాల్లో మహిమత్వం ఉందని చెప్తారు. అనేక మంది మంత్రాలు చదువుతూ ఉంటారు. కొన్ని వేల లక్షల సార్లు లలితా సహస్రనామాలు చదివి ఉంటారు. ఆ గుళ్ళో విష్ణు సహస్రనామాలు చదివి ఉంటారు. పవిత్రమైనటువంటి వాతావరణం మొత్తం కూడా ఆ కాస్మిక్ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహం చుట్టూతా ఉంటాయి. కాబట్టి గుడిలో నువ్వు నమస్కారం ఏదైతే చేస్తే ఆ మహిమ కలిగినటువంటి ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి నీ ఒంటిని తాకుతాయి. నీ ఒంటిని తాకటం వల్ల ఒక అపూర్వమైనటువంటి అనుభూతి నువ్వు పొందగలుగుతావు. నువ్వు ఏదైనా ధ్యానం చేయగలిగితే 10 సంవత్సరాల తర్వాత నీకు లభించేటువంటి సిద్ధి 1 సంవత్సరంలోనే సిద్ధి లభిస్తుంది, గుడిలో నువ్వు నమస్కారం గనక చేయగలిగితే. అందువల్ల గుడిలో విగ్రహం చుట్టూతా కూడా అంతటి దివ్యమైనటువంటి కిరణాలు ఉన్నాయి కాబట్టి, మన కంటికి కనపడినటువంటి కిరణాలు ఉన్నాయి కాబట్టి, అదే ప్రతీకాత్మకంగా మన పూర్వపు చలనచిత్రాల్లో కూడా చూపించేటువంటి వారు దేవుళ్ళ వెనకాల ఇలా గుండ్రంగా తిరుగుతున్నట్టుగా మనకు చూపించేటువంటి వారు. అంటే అంత చక్కటి ప్రభావక కిరణాలు స్వామివారి చుట్టూతా ఉంటాయి. అది గుడిలో ఉంటుంది, ఎందుకంటే మంత్ర ప్రతిష్ఠానం చేస్తారు దాన్ని. అందువల్ల గుడికి వెళ్ళాలి. గుడికి వెళుతూ మన నాగరికతని కూడా పెంపొందించుకోవాలి. మనం వెళ్ళటమే కాదు, మన పిల్లలకు కూడా గుడి యొక్క ప్రాముఖ్యతని తెలియచేస్తూ ఈ సనాతన ధర్మాన్ని పెంచేటువంటి దిశలో అందరం పాత్ర వహించదము కాక. గురువుగారు, నమ్మకం, విశ్వాసం అనేవి మనుషుల మధ్య బాంధవ్యాన్ని పెంపొందిస్తాయి కదా. క్రమంగా ఇవి తగ్గిపోతున్నటువంటి ఈ తరుణంలో ఈ నమ్మకం, విశ్వాసం యొక్క ప్రాధాన్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటే? మనిషికి మధ్య నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం అనే దాన్ని కనుక ఆచరణలో పెడితే అది విశ్వాసం. నమ్మకం అంటే ఏంటమ్మా, ఇప్పుడు అమ్మ బిడ్డని కంటుంది. కన్న తర్వాత వాడికి మొట్టమొదట తెలిసినటువంటి స్పర్శ అమ్మ స్పర్శ. ఇది కూడా ఈవిడ మీ అమ్మ అని చెప్పి ఆ బిడ్డకి అమ్మని ఎవరు పరిచయం చేయక్కర్లా. కానీ అదే బిడ్డ అమ్మ ఏం చెప్తుందంటే ఇదిగోరా నాన్న అని చూపిస్తుంది. అప్పటి వరకు వీడు నాన్న అంటే అమ్మ ఏదైతే అమ్మ చెప్పింది కాబట్టి వాడు నాన్న. చూడండి, ఒక నమ్మకం ఏర్పడింది వీడికి. ఆ నమ్మకం ఏర్పడింది కాబట్టి వాడిని నాన్న అని పిలుస్తున్నాడు ఈ బిడ్డ. తర్వాత స్పర్శ అది వేరే విషయం అనుకోండి. మొట్టమొదటి మాత్రం అమ్మ పరిచయం చేస్తుంది, ఇది కూడా తాత, అమ్మమ్మ అని అమ్మ చెబుతూ ఉంటే వాడు క్రమక్రమంగా ఆ నమ్మకాన్ని పెంచుకుంటాడు. ఎందుకంటే అమ్మ మీద వాడికి పరిపూర్ణమైనటువంటి నమ్మకం. దైవజ్ఞే భిషజౌ గురౌ యాదృశీ భావన సిద్ధిర్భవతి తాదృశీ అని మనకి ఒక మాట ఉంది. దైవజ్ఞుడు జ్యోతిష్యుడు. జ్యోతిష్యుడు అంటే జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది. అందరు జ్యోతిష్యులు అంటే జ్యోతిష్యం అరకొరగా చదువుకున్నటువంటి వాళ్ళ విషయం నేను చెప్పట్లా, కానీ జ్యోతిష్ శాస్త్రం గొప్పది. జ్యోతిష్కుడి యందు నీకు ఎటువంటి నమ్మకం ఉంటుందో ఫలితం ఆ రకంగా ఉంటుంది. వాళ్ళ పంచమి వెళ్ళు నాయన ఈ కార్యక్రమం అవుతుంది, ఏదో చెప్తూ ఉంటావువే నీ మామూలు కోసం నువ్వు చెప్తుంటావు అని కనుక నువ్వు మనస్సులో అనుకున్నావా నీకు చెడే సంప్రాప్తిస్తుంది. అమ్మో పెద్దవాడు చెప్తున్నాడు, తప్పనిసరిగా ఈరోజు నేను చేస్తాను. నమ్మకం పెట్టుకో. డాక్టర్ గారు దైవజ్ఞే భిషజౌ అంటే డాక్టర్ గారు. డాక్టర్ గారి దగ్గరికి కూడా ఈయన దగ్గరికి వెళ్తున్నాము, ఈయన 100-500 మన దగ్గర ఫీజు వసూలు చేస్తున్నాడు, నిజంగా ఏదో ఈయన చెప్పింది నచ్చుతుందా, ఈయన చెప్పింది మన శరీరానికి పడుతుందా, మన రోగం పోతుందా అనేటువంటి సందేహాలతో ఉండకు. నమ్మకం పెట్టుకోమంటుంది. ఎవరెవరి మీద నమ్మకం పెట్టుకోవాలో చెప్తోంది. నమ్మకం పెట్టుకొని ఈ డాక్టర్ గారు తప్పనిసరిగా నా రోగాన్ని తగ్గిస్తాడు, నా కీళ్ళ నొప్పులు తగ్గిస్తాడు, ఈ డాక్టర్ గారే తగ్గిస్తాడు
నమ్మకం పెట్టుకో. ఆయన డబ్బులు ఇవన్నీ పక్కన పెట్టేసాయి. ఆయన మీద నమ్మకం కనుక పెట్టుకుంటే నీకు తప్పనిసరిగా ఆ రోగం పోతుంది. ఆయన ఏ మాత్రలు రాసి ఇచ్చినా, ఏ ఇంజక్షన్లు ఇచ్చినా ముందు నీకు నమ్మకం ఉంటుంది. నమ్మకం లేనప్పుడు అనుకోండి, ఏదోలే ఈయన ఇస్తుంటాడు, ఈయన కాకపోతే ఇంకొకటి అనుకున్నాం అనుకో, నీ బతుకు కూడా అంతే అవుతుంది. గురువు కూడా అంతే. ఆ గురువు గారు నిజంగా ఈయన చెప్పేది నమ్మచ్చా అని అనుకోకూడదు. ఆ గురువు ఎటువంటి వాడిని నమ్మాలంటే ఈయన చెప్పింది శిలాక్షరము, తప్పనిసరిగా ఇది నెరవేరుతుంది, రాయిత మీద రాసిన అక్షరము అని గురువు గారి మీద నమ్మకం. ఎందుకంటే ప్రాచీనంలో చిన్న కథ కూడా చెప్తారు. గురువుగారు ఒరే నా పేరు తలుచుకుంటూ వెళ్ళిపోరా అవతలకి అన్నట్ట ఒక నదిలో. శిష్యుడు ఆ రకంగానే ఆ గురువుగారి పేరు తలుచుకుంటూ నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాట. అప్పుడు గురువుగారు అనుకున్నట్ట, అరే రే 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 నా పేరు చెప్తేనే వీడు శిష్యుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అవతల దిక్కుకి, నేనంత గొప్పవాడిని అనుకొని ఆయన పేరుని నేను గొప్పవాడిని కదా, నేను గొప్పవాడిని కదా ఆయన పేరు తలుచుకుంటే మునిగిపోయాడు. మొట్టమొదటి అడుగులోనే మునిగిపోయాడు. శిష్యుడికి నమ్మకం ఉంది, గురువుగారి పేరు తలుచుకుంటూ గురువుగారు ఏం చెప్తే అది చేశాడు వాడు. అందువల్ల నీళ్ళ మీద నడుచుకుంటూ వాడు వెళ్ళిపోగలిగాడు. అంటే ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, ఈ నమ్మకం, విశ్వాసం అనేటువంటివి విశ్వసనీయ వ్యక్తుల దగ్గర మాత్రం తప్పనిసరిగా మనం ప్రదర్శించాలి, వాటిని చూపించాలి. అందరి దగ్గర కాదు. అలా చేస్తే జీవితం బాగుపడుతుంది. గురువుగారు, గురువు యొక్క ఉదర భాగంలో ఉండి ఓ శిష్యుడు విద్యను నేర్చుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి కదా, ఆ వృత్తాంతం ఏంటో తెలియజేస్తారా? పొట్టలో ఉండి శిష్యుడు గురువు గారి దగ్గర విద్య నేర్చుకోవటం, ఇది మనకి ఆధునిక సమాజంలో ఏమిటి పురాణాలు ఎలా చెప్తున్నాయి అనుకుంటాం. కానీ ఇప్పటికి కూడా కొన్ని యంత్రాలు ఆధునిక సమాజంలో కూడా ఆ కదలికల్ని మనకు చూపిస్తున్నాయి. తల్లి గర్భంలో ఉండే శిశువు అంటే తల్లి ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటుంది. ఇప్పటికీ పెద్దవాళ్ళు మన ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి, ఆధునిక సమాజంలో ఉన్న వైద్యులు కూడా చెప్తున్నారు. నువ్వు ఎటువంటి భావనలు తలుచుకుంటూ ఉంటావో అప్పుడప్పుడు మనకి బయటికి వచ్చి కొంతమంది తల్లులు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. నేను కడుపుతో ఉన్నప్పుడు, గర్భం ధరించినప్పుడు నా బిడ్డ ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలని చెప్పి నేను తలుచుకుంటూ ఉండేదాన్ని. నా బిడ్డ బయటకు వచ్చిన తర్వాత వాడికి అంత జ్ఞాపక శక్తి వచ్చింది, వాడికి పురాణాల మీద అంత ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికి సుస్పష్టమైన సాక్ష్యాలు మనకి ఇస్తున్నారు. దీన్నే మన పురాణం చెప్పింది. అందువల్ల వాటిని కొట్టిపాడేయాల్సిన పని లేదు. కచుడు అనేటువంటి వాడు బృహస్పతి యొక్క కొడుకు. శుక్రాచార్యుడు అనేటువంటి వాడు రాక్షసుల యొక్క గురువు. శుక్రాచార్యుల వారి దగ్గర ఒక అమోఘమైనటువంటి ఒక విద్య ఉంది, మృత సంజీవిని విద్య. అంటే చచ్చిపోయినటువంటి వాళ్ళని బతికించేటువంటి విద్య. అది బృహస్పతి దగ్గర లేదు. కాబట్టి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగేటప్పుడు చనిపోయినటువంటి రాక్షసుల్ని ఈయన వెంటనే మృత సంజీవిని విద్యతోటి బతికించేటువంటి వాడు శుక్రాచార్యుల వారు. అక్కడ దేవతల సంఖ్య తగ్గిపోయేది, అప్పటికి అమృత మదనం జరగల, దేవతల సంఖ్య తగ్గిపోయేది, రాక్షసులందరూ అలాగే ఉండిపోయేవారు, చచ్చిపోయినా మళ్ళీ బతుకుతూ ఉండేవారు ఈయన యొక్క దయ వల్ల, గురువుగారి దయతోటి. అప్పుడు బృహస్పతి, దేవతలు వీళ్ళందరూ కలిసి ఈ కచుడిని పిలిచి, నాయన నువ్వు వెళ్ళి ఆ మృత సంజీవిని విద్యని శుక్రాచార్యుల వారి దగ్గర నేర్చుకోనరా. అంటే ఆ రోజుల్లో గురువు అంత నియమంతో ఉండేవాడు. కచుడు వెళ్ళి నమస్కారం చేస్తాడు. ఎందుకు వచ్చావురా? వచ్చినవాడు బృహస్పతి కొడుకు, దేవతల తరపున వచ్చాడన్న విషయం శుక్రాచార్యుడికి తెలుసు. ఏం లేదండి, మీ దగ్గర విద్య నేర్చుకుందామని వచ్చాను. వెళ్ళిపో అని అనలేదండి. గురువు అనేటువంటి వాడు తన ఎరుగని విషయంబు ఎవడైనా వచ్చి అయ్యా నాకు ఇది చెప్పమని అడిగితే చెప్పనివాడును, సత్యము చెప్పనివాడును, ఘోర నరక పంకమున పడును. కాబట్టి ఎవరైనా విషయం అడిగితే తనకు తెలిసినప్పుడు చెప్పాలట. విద్య నేర్చుకోవాలని వచ్చావా, సర్రా అన్నాడు. అంటే రాక్షస గురువు అయినా ఎంత నీతి నియమాలతో ఉన్నాడు చూడండి. అందరి రాక్షస శిష్యులతో ఇతను కూడా కలిసి ఉండేవాడు. అయితే వెంటనే మృత సంజీవిని విద్య నేర్పలైన ఈ రాక్షస శిష్యులందరూ కూడా వీడు మృత సంజీవిని విద్య నేర్చుకోవడానికి వచ్చాడు, వీడంటూ బతికుంటే కదా నేర్చుకునేది, అందుకని వీడిని చంపేద్దామని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు. చంపేసేసి ఒక నదిలో కలిపేసేసారు. తర్వాత మద్యంలో కలిపి శుక్రాచార్యుల వారికి ఇచ్చారు. తాగిన తర్వాత అప్పుడు ఆ కూతురైనటువంటి దేవయాని అడిగితే తన కడుపులో కచుడు ఉన్నటువంటి విషయం తెలుసుకొని అప్పుడు లోపల ఉన్నటువంటి కచుడికి ఈ మృత సంజీవిని విద్యను నేర్పుతాడు శుక్రాచార్యుల వారు. అప్పుడు అతను కడుపు చీల్చుకొని బయటికి వచ్చి, మద్యం తాగి ఉన్నాడు కదా, బయటికి చీల్చుకొని వచ్చి అదే మృత సంజీవిని విద్యతోటి గురువు గారిని బతికిస్తాడు. ఇది కాబట్టి కడుపులో ఉన్నటువంటి శిష్యుడికి కూడా బోధ చేయగలిగిన ఉత్తమోత్తమైన సంస్కృతి మన సనాతన ధర్మంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.